తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 60% పోలింగ్ దాటింది. ఇంకా క్యూ లైన్లలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. వారు ఓటింగ్ పూర్తయితే పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండ స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నిక ఫలితాలను జూన్ 5వ తేదీన వెల్లడించనున్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాలలో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇక 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 60% పోలింగ్ దాటింది. మీడియా సార్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఎలా కొనసాగిందంటారు పోలింగ్? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 3 జిల్లాలు కలుపుకొని 60 నుండి 60% పైగా ఓటింగ్ శాతం నమోదు కానున్నట్లుగా తెలిసింది. గత సంవత్సరం 70% అయినటువంటి పోలింగ్ ఈసారి 65% నుండి అంతకు మించి అవుతుందా లేదా అనేది అయితే ఇంకా కొద్దిసేపటి తర్వాత తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
జరిగినటువంటి యొక్క పోలింగ్ లో ప్రధాన పార్టీలతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండేటట్లుగా కనిపిస్తుంది. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా ఏదైతే ఉప ఎన్నిక పట్టభద్రుల ఉప ఎన్నిక వచ్చిందో అప్పటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించడం జరిగింది. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఎవరైతే 3 జిల్లాల పరిధిలోని ఓటర్లందరూ కూడా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల 4 గంటల సమయంలో ఉన్న వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలనే ఉన్నారు. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ సర్లు అయితే నడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత అధికారులకు 1 గంట 2 గంటల్లో పూర్తిగా పోలింగ్ శాతం ఎంత నమోదైందని తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 60 నుంచి 70% మధ్యలో పోలింగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3 ప్రధాన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుని తీర్మానాలను గెలిపించాలని కోరగా బీజేపీ కూడా అదే స్థాయిలో అదే విధంగా ఏనుగు రాజశేఖర తరఫున ఇటు టిఆర్ఎస్ నాయకులు కూడా అందరూ కూడా గత నెల రోజుల నుండి యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ విషయానికి వచ్చినట్టే పాలకూరు అశోక్ తో పాటు పక్క జార్సన్ కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. మొత్తానికైతే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఈ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్య పెద్ద ఓటుతో గెలుస్తారా లేకపోతే రెండవ ప్రాధాన్యత అదేవిధంగా మూడవ ప్రాధాన్యత ఓటుతో గెలుస్తారా అనేది మాత్రం జూన్ 5న జరిగే కౌంటింగ్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు సార్. కిరణ్, అలాగే ఈవీఎంలను ఎక్కడికి తరలించే అవకాశం ఉందంటారు? ఇంకా క్యూ లైన్లలో ఎవరైనా వేచి ఉన్న పరిస్థితి ఏమైనా ఉందంటారా? కొన్ని చోట్ల మాత్రము 4 గంటల తర్వాత ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వారందరినీ పోలింగ్ కేంద్రాలనే ఉంచి ఆ పోలింగ్ సెంటర్లకు అయితే తాళాలు వేయడం జరిగింది. వాళ్ళందరూ ఓటు వేసి బయటికి వెళ్ళిన తర్వాతే ఈ పోలింగ్ సరళిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ యొక్క అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ వరకు తరలించే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత ఆ కౌంటింగ్ జరిగే రోజు యొక్క స్ట్రాంగ్ రూమ్ లో నుంచి మిషన్ యొక్క ఏదైతే పోలింగ్ బ్యాలెట్ ఉందో ఇది బ్యాలెట్ తరాల్లో జరిగింది కాబట్టి ఆ లెక్కించేందుకు కూడా చాలా సమయం పట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ కౌంటింగ్ రోజు మిగతా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి అక్కడ స్థాపిస్తారో అక్కడ ఈ పోలింగ్ కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకైతే కొన్ని చోట్ల మీద దాదాపు అన్ని చోట్ల కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు ఈ యొక్క తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. ఇక ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, పోలింగ్ అక్కడ ఎలా కొనసాగుతుందంటారు? అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకెవరైనా బారులు తీరారా? రైట్ సుజాత, ఏదైతే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఏదైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. 4 గంటల లోపు ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి వారందరినీ కూడా ఓటు వేసే విధంగా అవకాశం కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు వేసే అయితే కల్పించారు. ఇప్పటికే అధికారులు కూడా పోలింగ్ పర్సంటేజ్ ను కూడా ప్రకటించడం జరిగింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 65.54% పోలింగ్ నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం పర్సంటేజ్ కూడా చాలా తగ్గినట్టుగా చెప్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా నమోదు కూడా చేసుకున్న పరిస్థితి. అయితే ఈసారి నమోదు చేసుకోవడంలో కూడా ఏదైతే ఉద్యోగులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, నమోదు చేసుకోవడంలో కొంత వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం పట్టభద్రుల అంటే ఏదైతే అంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 2020లో దాదాపుగా 75.73% పోలింగ్ నమోదు కాదు, ఈసారి మాత్రం 64 అంటే 65%కే పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తుంటే దాదాపు 5% పోలింగ్ మాత్రం తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్ అయితే నమోదైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులు మాత్రం ఓటు వేసేందుకైతే ఎక్కువ మక్కువ చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవడంలో
కొంత వెనుకడుగు వేశారు. అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఓటర్స్ మాత్రం ప్రత్యేకంగా ఎన్రోల్మెంట్ చేసుకోవడంతో పాటు వారంతా కూడా ఓటు వేసేందుకైతే ఓటింగ్ కేంద్రాలకు అయితే తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా పట్టభద్రులకు అంటే నమోదు చేసుకోవడంలో స్పందన కలువైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే ముగిసింది. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ బాక్సులను అటు రిసీవింగ్ సెంటర్లకు కూడా సీల్ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఒక తాళం వేసిన తర్వాత దానికి ఒక క్లాత్ తో సీల్ చేసి ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా రిసీవింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు. ఆ రిసీవింగ్ కేంద్రాల నుంచి నేరుగా ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉన్నటువంటి నల్గొండకు కూడా తరలిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత ఈ కార్గోల ద్వారా లేదా నల్గొండ స్ట్రాంగ్ రూమ్స్ అయితే తరలిస్తారని చెప్తున్నారు. ఇక జంబో బ్యాలెట్ బాక్సులు సీజ్ చేసి తాళం వేసి వీటినైతే ప్రత్యేకంగా భద్రతల నడుమ మాత్రం అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 118 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 118 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి జంబో పోలింగ్ బ్యాలెట్ బాక్సులను మాత్రం ప్రత్యేకంగా ఇప్పటికీ ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా అయితే రిసీవింగ్ సెంటర్లకు అయితే తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 3 రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ రిసీవింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి బాక్సులన్నింటిలో కూడా నైట్ సాయంత్రం ఏ టైంలోకైనా కానీ అటు నల్గొండలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ అయితే తరలిస్తామని చెప్తున్నారు. ఇక జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 64 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఖమ్మం జిల్లాలో కూడా అత్యధికంగా కూడా 118 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడ కూడా అంటే ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ అటు ఓటర్లు ప్రలోభం చేయడంలో మాత్రం రాజకీయ పార్టీలు కొంత వెనుకడుగు వేసి చెప్పుకోవచ్చు. వారికి డబ్బులు ప్రలోభాలకు గురి చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఆ నేపథ్యంలో కొంత చెదురుమదురు ఘటనలు అంటే పోలింగ్ కేంద్రానికి దూరంగా జరిగినాయనేది మనకి సమాచారం ఉంటుంది. మొత్తంగా పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ ప్రకారం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. ఇక ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులన్నీ కూడా ఏదైతే జూన్ 5వ తారీఖు మాత్రం పోలింగ్ అంటే కౌంటింగ్ ద్వారా మాత్రం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 పార్టీల మధ్యనే మాత్రం పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇటు బీజేపీ నుంచి కూడా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధానంగా ప్రేమేందర్ రెడ్డి తన ప్రాబల్యాన్ని తన పార్టీ మనుగడను కాపాడుకోవాలని ప్రయత్నించినప్పటికీ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలను కూడా పిలిపించుకొని ప్రచారం చేయడంలో వీళ్ళంతా సఫలీకృతమయ్యారు. ఇప్పటికే పట్టభద్రుల్లో కూడా అంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా 2 పోటీ ఇచ్చినప్పటికీ వారంతా కూడా వాళ్ళ పార్టీ నామమాత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పటికే ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి 64.5% అయితే పోలింగ్ అయితే నమోదు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.